ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. సో ఎందుకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని ఇప్పుడే ఎంజాయ్ చేయాలని లాస్ట్ మూమెంట్లో ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఎటు వెళ్ళలేమనేసి అయితే ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. యాక్చువల్ మేము ఫస్ట్ రిసార్ట్ అనుకున్నాం, బట్ అది రూమ్స్ దొరకలేదు. సో అందుకే ఇటు వచ్చేసాము ఇక ఫామ్ హౌస్కి. అవి వచ్చేసి ఫస్ట్ ఉయ్యాలని ఉంటాయి రెండు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. గార్డెనింగ్ ఏరియా, మంచిగా షటిల్ ఆడుకోవచ్చు, మనం క్రికెట్ కూడా ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ గార్డెన్ దగ్గర చాలా రీల్స్ కూడా తీయాలి, బట్ నేను మర్చిపోయాను రీల్స్ తీయడం, కొంచెం హడావిడిలో పడి. సో ఒక ఫుల్ వీడియో అయితే తీసాను, ఒకటి టూర్ అనమాట. ఆ రోజు లొకేషన్ కూడా చాలా బాగుండింది, వెదర్ కూడా చాలా, క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు. అండ్ ఇక్కడ వచ్చేసి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో డీజే బాక్స్ పెట్టుకొని. అండ్ మేము ఫస్ట్ రాగానే స్విమ్మింగ్ పూల్ వచ్చేసాము, తర్వాత ఫ్రెష్ అయ్యి వీడియో అయితే తీస్తున్నాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము రిసార్ట్లో, ఫామ్ హౌస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట. మేము ఆ రోజు రెయిన్ డ్యాన్స్ చేయలేకపోయాము, అందరం చేద్దాం అనుకున్నాం, బట్ అందరం ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ తడవడం ఎందుకని ఎవరు ఇక రెయిన్ డ్యాన్స్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేస్తుంటే రాయల్ కింగ్డమ్ అని ఉంటుంది. నైట్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చి ఫస్ట్ రూమ్ అనమాట, చాలా బాగుంటుంది. మనకి ఏసీ ఉంటుంది అండ్ నాన్ ఏసీ కూడా ఉంటుంది ఇక్కడ. మీకు నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ రూమ్ అనమాట. ఇది కూడా బెడ్రూమ్, ఇక్కడ కూడా ఏసీ అయితే ఉంటుంది. సో పైన లైటింగ్స్, ఫ్యాన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ కొన్ని చైర్స్ కూడా పెట్టుకున్నాము ఇలా కూర్చోవడానికి, లైక్ అన్నం తినడానికి, టిఫిన్స్ తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అవన్నీ మనమే తెచ్చుకొని, వెజిటేబుల్స్ అవన్నీ మనమే తెచ్చుకొని, ఇక మనం నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజ్ అంటే వెజ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ఇక్కడ. అండ్ ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకో రూమ్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద హాల్. అండ్ మనకు సోఫాస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ కూడా ఉంది. అండ్ చూడండి ఎంత బాగుందో పెద్దగా. అండ్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ అనమాట, బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా ఏసీ ఉంది, పైన లైటింగ్స్ సేమ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు చిన్న ఫ్యాన్ కూడా ఇచ్చారు పైన. అండ్ ఇటు సైడ్ ఇది ఫోర్త్ రూమ్ అనమాట. అండ్ పైన ఏసీ అయితే ఉంది. అన్ని రూమ్స్లలో ఆల్మోస్ట్ ఏసీ కంపల్సరీ ఉంది, ఏసీ రూమ్ కావాలనుకున్నాం కాబట్టి. అండ్ ఇటు వచ్చేస్తే స్ట్రైట్గా వస్తుంటే కిచెన్ అయితే ఉంటుంది. మేము ఎక్కువ కిచెన్లో వంట చేయలేదు, ఇలా బయటనే సెటప్ పెట్టుకొని చేసామన్నమాట. టేబుల్స్ పెట్టుకొని వంట ఇలా చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ బయట వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్